హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, అందరికీ నమస్తే. ఈరోజు ఇన్నర్ చైల్డ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది. ఇన్నర్ చైల్డ్ అనేది ఇది చాలామందికి ఫేస్ చేసే సిట్యుయేషన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి, తర్వాత ఏ ఏ కాంటెక్స్ట్లో మనకి ఈ ఇన్నర్ చైల్డ్ అనేది ఉపయోగపడుతుంది, దీన్ని మనం ఎలాగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవచ్చు అనేది నా జ్ఞానం అనేది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను మోస్ట్లీ. ఓకే, సో ఇక్కడ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ చైల్డ్ అంటే మనం ఏదైతే బాల్యం నుంచి మనం మనం ఫామ్ చేసుకున్న ఒపీనియన్స్ కానీ, లేదంటే మనం ఫేస్ చేసిన ట్రామాస్ కానీ, లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ, మనకు జరిగిన సంఘటనలు కానీ, ఇవన్నీ కూడా మనము ఈ ఈ దీన్ని ఐడెంటిఫై చేసి న్యాచురల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడమే ఈ ఈ ఇన్నర్ చైల్డ్ అనమాట. అంటే ఇన్నర్ చైల్డ్ అంటే సబ్కాన్షియస్గా మనకి ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన హ్యూమన్ మైండ్ మన హ్యూమన్ మైండ్ ఏదైతే సబ్కాన్షియస్గా ఈ ఈ యొక్క పరిస్థితుల్ని కానీ, లేదంటే ఈ సిచ్యువేషన్స్ని కానీ ఫేస్ చేసి దాన్ని తట్టుకొని మనం ముందుకి వస్తున్నాము అని అంటే సబ్కాన్షియస్గా అవి సబ్కాన్షియస్లో కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి చిన్నప్పటి నుంచి. సో ఇవి రికార్డ్ అయినప్పుడు ఏంటంటే సబ్కాన్షియస్గా పని చేస్తూ ఉంటాయి. మనం మామూలుగా మిగతా వాళ్ళతో మాట్లాడినా కానీ సబ్కాన్షియస్గా అవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం మళ్ళీ ఫండమెంటల్స్కి వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ని పెంచుకునే కాన్సెప్ట్స్ కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్నర్ చైల్డ్ అనేది మనకి చాలా విధాలుగా మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది మనం ఎదిగిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చిన్నప్పుడు అబ్యూజ్ చేస్తారు కొంతమందిని. ఆ అబ్యూజ్ చేసిన దాన్ని పర్సనల్గా వాళ్ళు తీసుకుని అవి తర్వాత లైఫ్ గ్రో అయినప్పుడు అవి ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే ఆ అబ్యూజ్ ఇప్పటికీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు మనం కొన్ని సంఘటనలు యూనిక్గా గుర్తుంటాయి. అవి నెగిటివ్ సంఘటనలు అనే కాదు, సో పాజిటివ్ సంఘటనలు అయినా ఏవైనా సరే కొన్ని సంఘటనలు అనేది మనకు గుర్తుంటూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది అనమాట. అంటే సబ్కాన్షియస్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఇన్నర్ చైల్డ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఇది మనం హూ యామ్ ఐ అంటే మనం హూ యామ్ ఐ అనేది ఎలా అయితే తెలుసుకున్నామో ఈ ఇన్నర్ చైల్డ్ అనే కాన్సెప్ట్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం జస్ట్ హూ యామ్ ఐ ఇది ఎందుకు జరిగింది అనేది ఫస్ట్ మనం సాక్షిగా మనం ఎలా ఉండాలి, సాక్షిగా మనం ఎప్పుడు ఎలాగ మనం ప్రతిదీ కూడా కాన్షియస్గా ఎలా చేయాలని అనేది మనం ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి దాన్ని హీల్ చేసుకునే ప్రాసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒకరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే ఒకళ్ళు కంపల్సివ్గా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ చెప్తాను. కొంతమందిని నేను చూశాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు కంపల్సివ్గా ఉంటారు, అంటే నీట్నెస్ దగ్గర కంపల్సివ్గా ఉంటారు. ఎందుకు అలా కంపల్సివ్గా ఉండాల్సి వస్తుంది అని అంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ కంపల్సివ్గానే నువ్వు నీట్నెస్గా ఉండకపోతే నీకు డబ్బు అనేది రాదు, లేదంటే ఇలా నెగిటివ్ జరుగుతుంది, సో ఇలా జరుగుతుంది, దీనివల్ల ఇలా ఇంకొకరు పాడైపోయారు అన్నది ఒక మైండ్లో, ఒక సబ్కాన్షియస్లో ఒక సీడ్ అనేది ఫీడ్ అయిపోతుంది అనమాట. సో అప్పటి నుంచి ఆ ప్యాటర్న్ అనేది అలా ఫామ్ అయిపోయేది, కరెక్ట్ చేసుకోకుండా హీల్ చేసుకోకుండా అది అలా వచ్చేయటం వల్ల అది అలా గ్రో అయ్యి ఆ పాయింట్లో ఏంటంటే స్టిల్ ఆ బ్లాకర్ అనేది స్టిల్ ఉంటుంది అనమాట. అంటే అది నీట్నెస్ అంటే ఓవర్ నీట్నెస్ అనమాట. అంటే ప్రతి దాంట్లోనే నీట్నెస్ అలా. సో ఇలా అంటే ఇది తప్పని మనం అనట్లా. ఇది బేసిక్గా మనకేంటంటే ముందు ఇది ఫామ్ అయిన ఒక థాట్ ప్యాటర్న్ అనమాట. సబ్కాన్షియస్లో రికార్డ్ అయిన ఒక సర్టెన్ మనకు నచ్చని ఒక అంటే మనం యాక్సెప్ట్ చేయలేని ఒక సిచ్యువేషన్ అనేది ఓవర్ ద పీరియడ్ గ్రో అయిపోయింది, హీల్ అవ్వక అలా ఫార్మేషన్ అంతా అయిపోతుంది అనమాట.
అంటే మనకు ఆల్రెడీ మనం ముందుగానే తెలుసుకున్నాం. ఇంద్రి మనకి 4 లెవెల్స్లో మనం ప్రతిదీ కూడా గ్రహిస్తూ ఉంటాం. ఇంద్రియములు, కరణములు, జీవం, ఆత్మ. ఇంద్రియములు అంటే మనం పంచేంద్రియముల ద్వారా ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తీసుకుని ముందుకెళ్తాం. కరణములు అంటే అంతఃకరణములు అంటే అంటే తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి పంచేంద్రియముల ద్వారా తీసుకున్నామో ఆ తీసుకునే ఇన్ఫర్మేషన్ మనసు అనేది ప్రాసెస్ చేస్తుంది అనమాట. అది ఎలా మనకి ఆ ప్రాసెసింగ్ అనేది మంచిదా, ఇది మంచి తోట, చెడ్డ తోట, ఇది నాకు నచ్చిందా, ఇది నాకు నచ్చందా అనేది మనకి ప్రాసెస్ చేసి మళ్ళీ అంతఃకరణంలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంటాయి. మనసు, బుద్ధి అనేది ప్రైమరీగా ఉంటాయి, తర్వాత చిత్తం, అహంకారం ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇవి ప్రాసెస్ చేసి తర్వాత జీవము తర్వాత ఆత్మ. జీవం అంటే మనకు ప్రాణిక్ ఎనర్జీ, తర్వాత ఆత్మ అన్నమాట. సో మనకు వల్లలాల్ గారు ఎప్పుడు కూడా ఆత్మ ద్వారానే చూడమని అంటారు. అంటే సోల్ అంటే ఆత్మ నుంచి మనం లోతుగా చూసినప్పుడు ఏంటంటే, జ్ఞానం ద్వారా చూసినప్పుడు ఏంటంటే ఆత్మ ద్వారా మనం దృష్టి చూస్తాం అన్నమాట. సో ఇది ఒక సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే కొంతమంది తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, బోస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. సో నేను ఇలా చేశాను, ఇలా కష్టపడ్డాను, ఇలా చేశానని చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇది మళ్ళీ ఎందుకు వస్తుందంటే సమ్ అదర్ పాయింట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే ఏదో స్పెషల్గా చైల్డ్హుడ్ అని కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది లైఫ్ టైం ఏంటంటే వాళ్ళకి ఆ వెలితి కనబడింది కాబట్టి, అంటే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ ఇంపార్టెన్స్ని ఇలా వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. అంటే ఆ వెలితిని, ఆ బ్లాకర్ని వీళ్ళు ఇలాగా చేసుకుంటారు. అంటే నేను ఇలా చేశాను, నేను ఇలా చేసిన అలా ఉన్నాడు, అలా ఇలా చేసిన ఇలా ఉంటాడు అనేది. సో ఎప్పుడైనా సరే ఈ పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి తగ్గ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అంటే చిన్నప్పటి టైంలో వాళ్ళు పుట్టిన తర్వాత, అంటే ఎప్పుడైతే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళని ఒక రెస్ట్రిక్టెడ్గా అంటే జస్ట్ మనం ఏదో కన్నాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా ఫౌండేషన్స్, మనం ప్రేమ అనే ఒక ఫౌండేషన్స్ని ఇవ్వాలి. అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వాలి. అన్కండిషనల్ లవ్ అంటే ఏదో మనం ఏదో హడావిడి చేసేయటం కాదు. సో మనం ప్రాపర్గా దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఏమి వాళ్ళు కావాలని అనుకుంటున్నారు అనేది మనం వాళ్ళకి స్పందించడం అనమాట. అలాగా ఏంటంటే అంతకు ముందు ఉన్న రోజుల్లో ఏంటంటే ఏదో పిల్లల్ని కనేసి జస్ట్ పెళ్ళిళ్ళు చేసి పంపేయటం, లేదంటే సో అండ్ సో ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఏమంటే వాళ్ళకి సైకలాజికల్గా ఇలాంటి ట్రామాస్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే ఇప్పట్లో అంటే డైవర్స్లు ఇవి అయిపోతున్నాయి, కానీ అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారు కాదు. అంటే జస్ట్ వాళ్ళు అలాగే హోల్డ్ చేసేసుకుని ఉండేవారు. అంటే అప్పుడు సిచ్యువేషన్స్ అనేది డిఫరెంట్ కాబట్టి సో వాళ్ళు అటు ఇటు కూడా వెళ్ళలేక అక్కడ స్టక్ అయిపోయి, సో అలా ఆ ట్రామా అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆత్మ ఎదుగుదలకి సహాయపడక అది అలాగా కుసించిపోయిందనమాట. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలని అంటే మళ్ళీ ఎక్కడైతే అక్కడ ఆగిపోయిందో అక్కడ ఆ బ్లాకర్కి వెళ్ళి మనం దాన్ని అంతర్ శిశువుని హీల్ చేసుకోవాలి. అంటే కమాన్ అంటే ఎక్కడ అనేది ఉంది, ఆ అంతర్ శిశువు అనేది ఎక్కడ ఉంది, ఆ అంతర్ శిశువుని మనం హీల్ చేసుకోవాలన్నమాట. సో మన పేరెంట్స్లోనే మెయిన్గా ఒకళ్ళు తప్పుగా ఉంటున్నారు, ఒకళ్ళు బ్యాడ్గా ఉంటున్నారు అంటే కూడా దానికి కారణం వాళ్ళ అంతర్ శిశువులే. అందరూ తన యొక్క అంతర్ శిశువుల్ని కరెక్ట్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు. అందరూ కరెక్ట్ చేసేసుకుని మనతో ఉండాలని అనుకోవడం మన తప్పు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చేసుకోలేనప్పుడు మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, వాళ్ళు ఇంకా శైశవ ఆత్మ అంటే ఆత్మలో మళ్ళీ 2 రకాలు, శైశవ ఆత్మ, మెచ్యూర్డ్ ఆత్మ. శైశవ ఆత్మ దశలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళు అలాగే కంటిన్యూ అయిపోతా వాళ్ళు ఒక పాయింట్కి అలా వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళనే మనం క్షమించాలి, ఇది మెయిన్ అనమాట. సో ఇది మన ఇన్నర్ చైల్డ్ నుంచి నేను బాగా నేర్చుకున్నది. సో ఫండమెంటల్గా ఈ సబ్కాన్షియస్ ఏదైతే మనకు ఫామ్ అయిందో ఇప్పటిదాకా మనం ఏంటంటే సాక్షిగా మనం ఎలా ఉండాలి, సాక్షిగా ప్రతిరోజు చేసే పనుల్ని మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి, సాక్షిగా ఉంటాం, మన ప్యాటర్న్స్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలనేది మనం అంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. బట్ ఈ ఇన్నర్ చైల్డ్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇది ఎందుకు జరుగుతుందా అనేది మనకు అర్థం అవుతుంది. అంటే ఒకవేళ ఇది
ఏదైనా పూజలో లాభం అదేంటిది మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం ప్రతిదీ కూడా. పూజలు చేసేయాలా లేదంటే వాస్తు బాగాలేదు అవన్నీ జస్ట్ ఒక 1 or 2%, బట్ 98%, 98% వరకు మన కాన్షియస్నెస్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట మొత్తం కూడా. హ్యూజ్ అంటే 2%, 3% అంటే మళ్ళీ 2% ఉందా 3% ఉందని కాదు అక్కడ మ్యాటర్. సో హ్యూజ్ పోర్షన్ ఏంటంటే మన కాన్షియస్నెస్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ కాన్షియస్నెస్ అనేది ప్రాపర్ గ్రౌండింగ్ చేయాలి. సో మనకు ప్రాపర్ గ్రౌండింగ్ లేకపోవటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు హై స్టేజెస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇక్కడ సుషుమ్న, ఇప్పుడు మనకి మూలాధారం నుంచి సుషుమ్న నుంచి మనకి పైన కుండలిని వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వెంటనే సడన్గా కింద పడిపోయినప్పుడు ఏంటంటే ఆ గ్రౌండింగ్ లేక వాళ్ళలో ఉన్న ద్వేషం కానీ ఇవి కానీ ట్రిగర్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హైయెస్ట్ స్టేట్ కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి కరెక్ట్ చేసుకోకుండా వచ్చినప్పుడు ఏంటంటే సడన్గా పైకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వెంటనే పడిపోతుంది. ఇప్పుడు మనకు కరెంట్ ఉంది, కరెంట్లో ఫేజు, న్యూట్రల్లో ఎర్తింగ్ అని కూడా ఉంటాయి కాన్సెప్ట్లు. ఫేజ్ అంటే ఏంటి? ఫేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీనే దాన్ని రిలేట్ చేసుకోండి. ఇప్పుడు ఫేజ్ అంటే సూర్యుడు, న్యూట్రల్ అంటే చంద్రుడు. ఇప్పుడు ఇది ఇక్కడ సూర్యనాడి, ఇది చంద్రనాడి ఉంటుంది. ఫేజు న్యూట్రల్ అంటే ఇది. ఆ రెండింటికి కామన్గా ఉండే ఒక గ్రౌండింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంటికి గ్రౌండింగ్ లేదనుకోండి, ఎక్కడన్నా మనం ముట్టుకున్న టక్కని షాక్ కొడతా ఉంటుంది. ఇది కూడా సేమ్ అదే పరిస్థితి అనమాట. సో వీళ్ళు ఎంత హై స్టేజెస్లోకి వెళ్ళిపోయినా, ఎంత పెద్ద మెడిటేటర్స్ అయినా, ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే దీనికి గ్రౌండింగ్ అనేది కూడా ఉండాలి. గ్రౌండింగ్ లేకపోయింది అనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు షాకులు కొడతా ఉంటాయి, ఇళ్ళల్లో కానీ ఇట్లలో కానీ ఎక్కడైనా. సో ఇదన్నమాట మెయిన్. ఇది కేవలం నాకు ఉన్న అవగాహనలో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, జ్ఞానం ద్వారానే కరెక్ట్ చేసుకోగలం. అలాగే ప్రతిరోజు మనం చేసే మెడిటేషన్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటా ఈ ఇన్నర్ చైల్డ్ని మనం హీల్ చేసుకుంటా రావాలి. స్లోగా హీల్ చేసుకుంటా రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎడిక్షన్స్. కొంతమంది డ్రగ్ ఎడిక్షన్స్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది సిగరెట్, మందు, లేదంటే ఇంకోటి వెళ్ళిపోతున్నారు. ఈ ప్యాటర్న్స్ కూడా ఎందుకు వస్తున్నాయని క్లోజ్గా గమనిస్తే ఇది సమ్ లోపం అనమాట. ఇక్కడ కూడా సమ్ లోపం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఏదో ఒకటి మిస్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో లేదంటే ఇంకొకటి వచ్చినప్పుడు సమ్ అదర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఎక్కడైతే ఈ అవగాహన అంటే కాన్షియస్నెస్ అనేది ఎక్కడైతే మనం మిస్ చేసామో అక్కడే ఈ బ్లాకర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ మిస్సింగ్ దగ్గరే ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే, ఇప్పుడు ఈ ద్వేషం అనేది కూడా మెయిన్. కొన్ని సిచ్యువేషన్స్ని మనం హ్యాండిల్ చేయలేం. ఆ హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ మాత్రమే ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ కాన్సెప్ట్కి వెళ్ళి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి దాని ద్వారా అది అడ్రస్ చేయాలన్నమాట. సో ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చి ఉంటుంది. ఇంకా మోర్ అండ్ మోర్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.